భాగవతం 10వ స్కంధం పార్ట్ 4 గోవర్ధనగిరి లీల ఇంద్రుని గర్వభంగం రాసక్రీడలు సుకమహర్షి ఇలా మొదలుపెట్టాడు. పరీక్షిత మహారాజా, కృష్ణుడు ఒక్కో లీలా ద్వారా లోకానికి ధర్మాన్ని నేర్పాడు. ఇంద్రుని గర్వాన్ని తన్నే ఘట్టం విను. 1 గోవర్ధనగిరి లీల ఇంద్రుని గర్వభంగం. గోకుల ప్రజలు ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేసేవారు. ఇంద్రుడు వర్షం కురిపిస్తాడని అనుకుని కృష్ణుడు వారిని అడిగాడు. మన జీవనాధారం గోవులే, పచ్చిక బయలే, గోవర్ధనగిరియే. ప్రకృతిని కాపాడే ఈ గిరిని పూజిద్దాం. ఇంద్రుడు తన వృత్తి చేసుకుంటున్నాడు కదా, దానికి పూజ అవసరమా? నందబాబా, గోపకులు కృష్ణుని మాట విని గోవర్ధనగిరిని పూజించడం ప్రారంభించారు. ఇంద్రుడు కోపంతో గోకులంపై భీకర వర్షం కురిపించాడు. కృష్ణుడు తన చిన్న వేలుతో గోవర్ధనగిరిని లేపి ప్రజలందరినీ, పశువులను అది కింద కాపాడాడు. 7 రోజులు 7 రాత్రులు అందరూ ఆ గిరి కింద సురక్షితంగా ఉన్నారు. చివరికి ఇంద్రుడు తన గర్వాన్ని వదిలి కృష్ణుని వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. సందేశం: ప్రకృతినే పూజించాలి. గర్వం ఉన్న దేవతలు భగవంతుని ఎదుట తలవంచాలి. 2 రాసక్రీడలు పరమ భక్తి ఉల్లాసం. శరదృతువులో ఒక రాత్రి కృష్ణుడు వంశీ మ్రోగించాడు. ఆ ధ్వని విని గోపికలు తమ పనులు, కుటుంబం అన్నీ వదిలి వనానికి పరుగెత్తారు. కృష్ణుడు వారికి ఇలా అన్నాడు: మీరు భర్తలతో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు వచ్చారు? కానీ గోపికలు కృష్ణుని పాదాలకు నమస్కరించి, మాకు మీకన్నా వేరే ఎవరు కావాలి? మేము మీ భక్తులం అని ప్రార్థించారు. కృష్ణుడు ప్రతి గోపిక పక్కన అనేక రూపాల్లో ప్రత్యక్షమై రాసనృత్యం చేశాడు. చంద్రకాంతిలో కృష్ణుడి రాసక్రీడలు భక్తి పరాకాష్ఠగా నిలిచాయి. ఒకసారి కృష్ణుడు అహంభావాన్ని పరీక్షించడానికి అందరి మధ్య నుంచి అంతర్ధానమయ్యాడు. గోపికలు అడవిలో చెట్లు, పక్షులను అడిగి కృష్ణుడిని వెతికారు. చివరికి కృష్ణుడు మళ్లీ ప్రత్యక్షమై వారిని ధైర్యపరిచాడు. సందేశం: రాసలీలలో కామం లేదు, భక్తి, పరబ్రహ్మ ఐక్యత మాత్రమే ఉంది. సుకమహర్షి పరీక్షితునికి బోధన. పరీక్షితా, గోవర్ధనగిరి లీలా గర్వాన్ని నాశనం చేస్తుంది. రాసలీలలు భక్తుల భగవద్భావాన్ని బోధిస్తాయి. ఇవి వినేవారు కృష్ణుని సాక్షాత్కారం పొందుతారు. పార్ట్ 4 సారాంశం. ఘట్టం బోధ. గోవర్ధనగిరి లీలా గర్వం లేని భక్తి, ప్రకృతి పూజ. ఇంద్రుని గర్వభంగం దేవతలకు భగవంతునికి తలవంచడం. రాసక్రీడలు జీవాత్మ, పరమాత్మల ఐక్యం.